హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. తెలంగాణలో అంగరంగ వైభవంగా టీజీ లీగ్ అయితే జరుగుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ లీగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం 8 జట్లు దీంట్లో పాల్గొంటున్నాయి. మనతో పాటు ఉన్నారు కరీంనగర్ డైమండ్స్ టీం నుంచి నారాయణ తేజ. మీకు ఈ లీగ్లో పార్టిసిపేట్ చేసి అంటే ఆడే అవకాశం ఎలా వచ్చింది? ఆ, నేను ఖమ్మం నుంచి యాక్చువల్గా. సో నేను ఏ డివిజన్ లీగ్స్ ఆడుతూ ఉంటాను హైదరాబాద్లో. సో అక్కడ కొంచెం మంచి పర్ఫామ్ చేసిన. సో మా కోచ్ వీళ్ళందరూ చూసి నన్ను ఆప్షన్లో పిక్ చేసుకున్నారు. మీరు బౌలరా బ్యాట్స్మెనా? నేను బ్యాటింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ T20 లీగ్ అయితే జరుగుతుంది కదా, ఇది డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ అంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వచ్చారని చెప్తున్నారు. అంటే మీరు సెలెక్ట్ అయిపోయారు, ఇంకా చాలామంది ఉన్నారు ఛాన్స్ రావాలనుకునే వాళ్ళకి. ఇది ఒక గేమ్ చేంజింగ్ కాబోతుందా? అవునండి, ఇది ఒక గేమ్ చేంజర్ టోర్నమెంట్. సో ఇది ఒక బిగ్గెస్ట్ లీగ్ అని చెప్పాలి. సో ఫస్ట్ టైం కాబట్టి సో ఇప్పుడు మేమున్నాము. సో రాబోయే సంవత్సరాల్లో ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదొక మంచి ప్లాట్ఫామ్. ఈ లీగ్లో తిలక్ వర్మ ఆడుతున్నారు, సిరాజ్ ఆడుతున్నారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళతో కలిసి ఆడటం? ఇదొక మంచి ఆపర్చునిటీ వాళ్ళతో ఆడడం. సో తిలక్, సిరాజ్ చాలా పెద్ద ప్లేయర్స్ హైదరాబాద్ నుంచి. సో వాళ్ళతో ఆడడం మాకు ఇది ఒక అదృష్టం. అలాగే ఐపీఎల్ రేంజ్ లాగా ఈ లీగ్ కూడా కాబోతుందా? ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చూస్తుంటే ఐపీఎల్ రేంజ్ లాగానే అనిపిస్తుంది. ఆ క్రౌడ్ కానీ, ఆ గ్రౌండ్ కానీ, ఫెసిలిటీస్ కానీ. సో చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని. ఓకే, ఎంఎస్ ధోని ఎందుకు ఇష్టం? చిన్నప్పటి నుంచి టీవీలో చూసింది ధోనిని మన ఇండియన్ టీంలో. సో నేను క్రికెట్ చూడడం మొదలుపెట్టినప్పటి నుంచి చూసింది ధోని. ఒక ఐపీఎల్ టీంకి అంటే మీరు ఒక ఐపీఎల్ టీంలో ఆడాలనుకుంటే ఏ టీంకి ఆడాలనుకుంటారు? ఆబ్వియస్గా హోమ్ టీమ్కి ఆడాలనుకుంటాం, సన్ రైజర్స్ హైదరాబాద్. మీ టీం క్యాప్టెన్ మీ పైన చాలా హోప్స్ పెట్టుకున్నారంట, ఎందుకంటే బికాస్ మీరు ఆల్రౌండర్ కాబట్టి. ఏం చెప్తారు మరి మీ క్యాప్టెన్కి? క్యాప్టెన్ పెట్టుకున్న హోప్స్, మా క్యాప్టెన్ తన్మయ్ అన్న హోప్స్ పెట్టుకున్న దానికి నేను ప్రూవ్ చేస్తున్నాను అని అనిపిస్తుంది. సో ఇంకా రాబోయే మ్యాచెస్లో ఇంకా ప్రూవ్ చేయాలి అని అనుకుంటున్నాను. ముఖ్యంగా కరీంనగర్ అనే పేరుకి ఒక వైబ్ ఉంటుంది. మొత్తం ఒక పోరాటాల గడ్డ అంటారు, ఫైటింగ్ స్పిరిట్, ఇవన్నీ ఉంటాయి కరీంనగర్ అంటే. రే కరీంనగర్ రా వాళ్ళది అని అట్లా అంటారు. సో అలాంటి పేరు ఆ పేరున్న టీంలో ఆడుతున్నారు మీరు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా గర్వంగా ఉంది ఆ కరీంనగర్ టీంకి ఆడడానికి. నేను యాక్చువల్గా ఖమ్మం నుంచి వచ్చా, కానీ కరీంనగర్ ఆడడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అది ఉద్యమాల అడ్డా కాబట్టి. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు ప్లే ఫర్ కరీంనగర్ టీమ్. కరీంనగర్ ప్రజలకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో మంచిగా ఆడుతున్నాం, ఇంకా మంచిగా ఆడతాం కాబట్టి వచ్చి మ్యాచ్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్. ఇక చివరి ప్రశ్న, వైభవ్ సూర్యవంశి ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఈ పేరు మ్రోగుతుంది. ఇప్పుడు డెబ్యూ కూడా చేయబోతున్నాడు T20లో. సో ఏం చెప్తారు వైభవ్ సూర్యవంశి గురించి? ఒక 2 మాటలు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు తెలిసినంతవరకు అయితే వైభవ్ సూర్యవంశి అనేది ఒక 8th వండర్. సో ఈజ్ ఏ గ్రేటెస్ట్ ప్లేయర్. ఇప్పుడు ఇండియా టీంకి ఆడుతున్నాడు కాబట్టి హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఇయర్స్ టు కమ్. సో ఇప్పుడు 15 years కాబట్టి ఇంకా 15 years వరకు ఛాన్స్ ఉంది దాన్ని ఆడడానికి. సో హీ కెన్ మేక్ వండర్స్ టు ద ఇండియన్ టీమ్, ఇండియన్ క్రికెట్ యాజ్ వెల్. ఆటగాళ్ళ మధ్య స్లెడ్జింగ్ జరుగుతుందా? జరుగుతుందండి, చేయాలి. యాక్చువల్గా స్లెడ్జింగ్ చేస్తే ఆపోనెంట్ టీంకి కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో మన టీంకి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది. ఎందుకంటే స్లెడ్జింగ్ చేయకపోతే అవతల బ్యాట్స్మెన్ కానీ ఫ్రీగా ఆడతారు. సో మనం స్లెడ్జ్ చేస్తూ ఉంటే ఆ బ్యాట్స్మెన్కి ఆలోచించే టైం దొరకదు. సో హీ విల్ ఫీల్ ప్రెషర్. మీరు స్లెడ్జింగ్ చేస్తారా? చేస్తాం, మమ్మల్ని చేస్తారు, మేము చేస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్.